రాహుల్ గాంధీ గారు పేల్చిన హైడ్రోజన్ బాంబు, ఇది నిజంగా హైడ్రోజన్ బాంబా లేకపోతే ఒక కామెడీ టప్పాసో నాకు అర్థం కావట్లేదు. దానికి రాహుల్ గాంధీ గారికి సపోర్ట్ ఇస్తూ మైనార్టీ వర్గం అని చెప్పుకుంటూ మైనార్టీ వర్గాన్ని కూడా మోసం చేస్తున్న చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, లేకపోతే యూట్యూబర్స్ ఉన్నారు, లేకపోతే అతని మీడియా ఉంది. వీళ్ళని గోధి మీడియా అనే పదం వాడిలాగా నేను తోక మీడియా అనే పదం వాడినండి. ఎందుకంటే వాళ్ళకి లేని విచక్షణ మనకున్నది కదండి. ఓకే, జనాల్లోకి మీరు ఏదైనా న్యూస్ తీసుకెళ్ళేటప్పుడు సీరియస్గా నిజమైన న్యూస్ తీసుకెళ్ళండి. ఓకే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చేస్తేనే మైనార్టీ వర్గాలకి సపోర్ట్ వచ్చేస్తుందా, లేకపోతే మైనార్టీ వర్గాలు కడుపు నిండుద్దా, దీని మీద సీరియస్గా విశ్లేషణ చేసి అది మాట్లాడండి. రాహుల్ గాంధీ గారు పార్టీ 2004 నుంచి 2014 వరకు ఉన్నంత కాలంలోనే మైనార్టీ వర్గాలకి ఏ సంక్షేమ పథకాలు అందిని, ఏ విధంగా లబ్ధి పొందారు, దీని మీద ఏమైనా న్యూస్ చేశారా? ఏ మైనార్టీ వర్గాలు మీరు ఎప్పుడైనా దీని మీద ఆలోచించారు? ఇప్పుడు గోధి మీడియా అసలు బీజేపీకి ఇండియా కంట పెట్టేసేయండి, లేకపోతే అది ఇండియా పేరు మార్చేసి బీజేపీ అని పెట్టేసేయండి అనేసి మాట్లాడుతున్న ఈ స్లో కాల్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ హైడ్రోజన్ బాంబు గురించి కొంచెం విశ్లేషిస్తానండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ అనేది ఒకటి కొత్తగా ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. గతంలో కర్ణాటకలో ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ తెప్పించుకున్నారంట, ఒక 6 లక్షల ఓట్లు. ఒకసారి నాకు లిస్ట్ ఇవ్వండి అంటే ఎలక్షన్ కమిషన్ లిస్ట్ ఇచ్చింది, కాకపోతే అది డిజిటల్గా ఇవ్వలేదు, పేపర్ రూపంలో ఇచ్చింది. ఆ పేపర్లో మాకు రాహుల్ గాంధీ గారు ఆయన టీము కలిపి రీసెర్చ్ చేసి ఒక 20-25 వేల ఓట్లు తీసామనేసి ఆయన చూపించారు. దీని మీద ఎలక్షన్ కమిషన్ కి కోర్టులో కేసు వేస్తే ఎలక్షన్ కమిషన్ ఏమీ లేవు మా దగ్గర, మేము కరెక్ట్ గానే ఉన్నాము అని వాళ్ళు చెప్తుంటే కాదు అని రాహుల్ గాంధీ గారు వాదించారు. అది ఇంకా కేసు తేలలేదు, పక్కన పెడదాం. ఇప్పుడు కొత్తగా హర్యానాలో జరిగిందని ఇప్పుడు ఆర్జేడీ పార్టీ, ఎందుకంటే బీహార్ లో లాలూ ప్రసాద్ యాదవ్ ఈజ్ ద గ్రేట్ లీడర్. ఇతను ఎన్ని గ్రేట్ లీడర్ అంటే కొడుకు తండ్రి కొట్టుకుంటారు, తల్లి కొడుకు చంపేసుకోవాలనుకుంటారు. ఆ రాష్ట్రానికి ఆ రాజకీయ నాయకుడు అవసరం కాబట్టి ఈజ్ అ గ్రేట్ లీడర్, ఒప్పేసుకుందాం. ఓకే, దానికోసం ఇప్పుడు ఈయన సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఆర్జేడీ పార్టీ ఫ్యూచర్ లో మన రాహుల్ గాంధీ గారు పిఎం అవడానికి సపోర్ట్ ఇస్తారని చెప్పడంతో ఆయనకి ఈయన సపోర్ట్ ఇస్తుంది. అక్కడ ఈయనకు దొరికిన విషయం ఏంటంటే 200 ఓట్లు బ్రెజిల్ మోడల్ ఫొటోస్ తో ఓట్లు క్రియేట్ చేయబడ్డాయని ఈయనకు దొరికినాయి. పాపం లాలూ ప్రసాద్ యాదవ్ దొరకలేదు, అతను వైఫ్ రతిదేవి గారికి కానీ లేకపోతే ఆయన పిల్లలకు కానీ ఎవరికి దొరకలేదు. అక్కడ ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ అక్కడ ఉన్న సోషల్ మీడియాకి కానీ దొరకలే, ఈయనకి మాత్రమే దొరికినాయి. చిన్న లాజిక్ అండి. ఇప్పుడు ఆయన్ని పొగుడుతూ చేస్తున్న ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న లాజిక్ చెప్తానండి. రాహుల్ గాంధీ గారు మీరు కూడా వినాలి. ఆ లాజిక్ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్ లో ఓట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి, అందులో మీ పార్టీ కూడా ఉంది, బీజేపీ అండ్ బీఆర్ఎస్ అని ఉంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను చూస్తాం సిటీ కల్చర్ లో నేను చూస్తాం, ప్రతి ఇంటికి వస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, సార్ మీ ఇంటికి వచ్చాం, మీకు ఇక్కడ ఓటర్ ఐడి ఉందంట, మీరు రెంటల్ కొంటున్నారా లేకపోతే ఓన్ హౌస్ అని అడుగుతున్నారు. రెంటల్ కొంటున్నాను బాబు. ఓకే సార్, మీరు మా పార్టీకి ఓటు వేయాలి. ఓకే, ఫండ్ ఇస్తామో లేకపోతే ఇంకోటి ఫేవర్ చేస్తామో అనేది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు తప్పు కాదు, సరే ఓకే అని చెప్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఓటు లేకపోతే ఈ ఓటు లేదని చేసి వాడు నోట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే వాడు ఫోన్ ఎత్తులేదు, అసలు ఫోన్ నెంబరే లేదు అని నోట్ చేసుకుంటున్నాడు. మీరు చెప్పిన దొంగ ఓట్లు ఒకవేళ ఉంటే ఇక్కడ వాడు ఐడెంటిటీ నోట్ చేసుకుంటాడు కదా. మీరు చెప్పిన ఆ బ్రెజిల్ అమ్మాయి 200 సార్లు ఓటు క్రియేట్ చేయబడితే ఆ అమ్మాయి 200 చోట్ల అమ్మాయి ఫేస్ చూపించాలి కదా. వీళ్ళంతా క్లారిటీగా చెక్ చేసుకుని మోకా వంక చూసి మీరు మళ్ళీ పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు ఎలక్షన్స్ లో ఓటేసేటప్పుడు పోలింగ్ బూత్ లో కూడా మీకు మీ పార్టీకి తరపు నుంచి ఒక అటెండర్ ఉంటాడు, వాడు ఒకసారి రీచెక్ చేస్తున్నాడు, రీచెక్ చేసి వీడు వస్తున్నాడా లేదా, వీడు ఓటేస్తున్నాడా లేదని చెక్ చేస్తున్నాడు. అక్కడ కూడా ఒకవేళ వీడు కాదేమో, కరెక్ట్ కాదేమో అనేసి ఇది దొంగ ఓటు అనేసి అక్కడ ఐడెంటిటీ చేస్తాడు. అక్కడ కూడా సోషల్ మీడియాకి లేకపోతే ప్రెస్ కి రిలీజ్ చేస్తారు కదా. వాళ్ళెవ్వరికీ కనిపించింది. మీరు మాత్రమే ఎలక్షన్ కమిషన్ అడిగినప్పుడు వాళ్ళు మీకు పంపించే డేటాని చూసి మీరు కనిపెడుతున్నారు. సరే ఒప్పుకున్నాం, 100 ఓట్లు 50 ఓట్లు ఇలాంటి ఫ్రాడ్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ప్రభాస్ గారికి 2 ఓట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ అనేసి ఫేక్ ఓట్ అనేసి క్రియేట్ అయిందనేసి నేను చూశాను మీడియాలో. సరే, ఇటువంటి పొరపాట్లు ఎలక్షన్ కమిషన్ లో కానీ ఏ డిపార్ట్మెంట్లోనే ఉంటాయి, దానికి ఒప్పుకుంటాం. ఇదే ఓటు చోరీతో నగ్గాలి అని బీజేపీ అనుకుంటే ఈ పార్టీకి లోకల్ బాడీ యాక్షన్స్ లో కూడా దూరిపోతుంది కదా. వాళ్ళు ఎందుకు కర్ణాటకలో ఓడిపోయారు, ఎందుకు హైదరాబాద్ లో ఓడిపోయారు, వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారు కదా.
సౌత్ ఇండియాలోనే స్ట్రాంగ్ అవ్వాలి కదా వాళ్ళు ఇంకా, ఎందుకంటే నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియాలో ఇంకా ఎక్కువ పట్టు సాధించాలనుకున్నప్పుడు సౌత్ ఇండియా తమిళనాడులో ఇంకా గట్టిగా దూరిపోతారు కదా. అన్నమలైని పక్కన పెట్టేసి వాళ్ళు ఎందుకు అంత చిల్లిగా ఉంటారు, ఓట్ బ్యాంక్ చోరీ ఎంత బాగా జరుగుతుంది. వాళ్ళు ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్ మీద పోటీ చేస్తున్నారు అనుకున్నాం. వాళ్ళు అలా అనుకుంటే మొత్తం వాళ్ళకి 400 ఎంపీ కావాలనేసి లాస్ట్ టైం వాళ్ళు గట్టిగా పోరాడారు. 400 ఎంపీలు అంటే సౌత్ ఇండియాలో చాలా ఎంపీలు కావాలి కదా, దూరిపోయి ఇదే చేద్దరు కదా. పూర్తిగా అవిశ్వాస అవివేక మాట అండి రాహుల్ గాంధీ. మీ టీం మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తుంది. మీకు ఈ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో దానికి మీకు జైహో అనేసి మిమ్మల్ని మళ్ళీ తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు మళ్ళీ ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మీరు గతంలో కర్ణాటక దాని గురించి చేసినప్పుడు ఎక్కువ యూస్ రాలేదు. సరే ఈసారి యూస్ రప్పించాలి అంటే జనాల్లోకి మిమ్మల్ని బాగా రీచ్ చేయాలంటే అమ్మాయి విషయాలు ఏదో తీసుకొస్తుంటే కాంట్రవర్సీ విషయాలు అయితే జనాలు బాగా చూస్తారు. ఇప్పుడు ఈ బ్రెజిల్ అమ్మాయి ఏదైతే ఉందో ఈ బ్రెజిల్ అమ్మాయి గురించి ఫోటో పెట్టి మీరు ఇలా మాట్లాడితే ఓ ఏంటి బ్రెజిల్ అమ్మాయి గురించి చూపిస్తున్నాడు ఏదో కాంట్రవర్సీ విషయరా అని జెంజీస్, మీరన్న జెంజీస్ వచ్చి యూట్యూబ్లో కూర్చుని చూసి ఓహో చూరి అయిపోయినట్టు ఉందన్నమాట అనేసి అనుకుంటూ మాట్లాడతారు. ఓకే, దానికి మీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేహో అంటారు. ఓకే, ఆ టైప్ ఆఫ్ ఒక థీరీ మీ టీం తయారు చేసిందేమో అని నాకు ఫీలింగ్ అండి. మీకు మాత్రమే కనిపించే ఈ ఓట్ చోరీ మీ ప్రభుత్వంలో ఉన్న హైదరాబాద్ లో ఎవరికి కనిపించట్లేదు, కర్ణాటకలో ఎవరికి కనిపించట్లేదు. మీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి అండ్ మీ ఎమ్మెల్సీలకి మీ రాజ్యసభ సభ్యత్వానికి ఎవరు కూడా మీకు సపోర్టెడ్ గా ఒక్కడు వాయిస్ రేజ్ చేయట్లా. చివరికి మీ ఖర్గే గారు కూడా దీని మీద సీరియస్ గా బులెటిన్ పెట్టి ఎక్కడ కూడా డిబేట్ లో మాట్లాడాల. మరి మీకు మాత్రం ఎలా కనిపిస్తుందో, మీకు కనిపించిందని పాపం మైనార్టీ వర్గాలు ముసుగులు వేసుకుని ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ చెంది ఈ యూట్యూబర్స్కి ఎలా కనిపిస్తుందో నాకు అర్థం కాదు. మీరు ఒక ఇది ఎత్తుకుంటే అది దానికి భజన చేస్తే మీ దగ్గర అయిపోవచ్చు. 12 ఏళ్ళ నుంచి అనుకుంటా మీరు అధికారంలో లేరు, ఇప్పుడు మీకు ఎవరో కూడా సపోర్టెడ్ లేరు. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ ఇస్తుందని మాట్లాడి వాళ్ళు మీరు నోటీస్ చేసుకుని వీళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు పదవులు ఇచ్చేస్తారేమని పాపం ఆశగా ఎదురు చూస్తున్న ఈ కోతులు, ఇది నిజం కాదు. ఈ కోతుల మాట అసలు ఈ మైనార్టీ వర్గాలు వెనకండి. ఇప్పుడున్న ఈ బీజేపీ లేకపోతే మీ లోకల్ స్టేట్ సీఎంలో మైనార్టీ వర్గాలకి ఏ నష్టం చేకూరుస్తున్నాయి దాని మీద వీడియోలు చేయండి, దాని మీద మైనార్టీ వర్గాలు మాట్లాడండి, దాని మీద ఏ సంక్షేమ పథకం అందలేదు అని మాట్లాడండి. ఇది ఓట్ చోరీ కాదు. ఓట్ చోరీ అనే అబద్ధం ఆడుతున్న ఒక టీముని పాపం రాహుల్ గాంధీ గారు వెనకాల వేసుకుని నడుపుతున్నారు. దాని మీద పాపం నిజం లేదు అనేది జనాల్లోకి చాలా విషయంగా అర్థమైపోతుంది. అందుకని ఎవరో కూడా జనాలు దీని మీద సీరియస్ గా మాట్లాడుతున్నారు. కానీ పాపం యూట్యూబర్స్ మాత్రం చాలా సీరియస్ గా కొట్టేసుకుంటున్నారు. ఎవరు? ఈ రాహుల్ గాంధీకి సపోర్ట్ ఇచ్చి యూట్యూబర్స్. దయచేసి వీళ్ళని అయితే నమ్మకండి. అండ్ ఇంకొక యూట్యూబర్ తెలుగులో ఒక ఆవిడ ఉంది, జర్నలిజం పేరు చెప్పుకుని, ఆవిడైతే రాహుల్ గాంధీ గారిని లేపితే ఖచ్చితంగా ఇవిడికి ఎంపీ రాజ్యసభ పదవి ఇస్తామన్నారేమో, మరి అది పక్కన పెడితే ఆవిడ ఏం చెప్తుందంటే ఎందుకు ఎలక్షన్ కమిషనర్ ప్రతి ఓటర్ ఐడిని ఆన్లైన్ లో అందరికి చూపించే విధంగా పెట్టట్లేదు అని అడుగు. అమ్మా మీకు దండం పెట్టాలి, మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బయటికి వెళ్ళిపోయినాయి అనేసి మనం ఆ రోజుల్లో అమెరికాని మనం క్వశ్చన్ చేసాం, టిక్ టాక్ ని బ్యాన్ చేసాం, చాలా యాప్స్ ని ఆపాం. చైనా మీద కోపంతో కాదు, మన ఐడెంటిటీ మిస్ అవుతుందేమో. ఒకవేళ మన ఐడెంటిటీ మిస్ అయితే ఏంటి పరిస్థితి? ఇదే ఓటర్ ఐడి కార్డు పక్క దేశాలకి రిలీజ్ అయిపోయింది అనుకో అమ్మా, మనకు పోలిన మనుషులు చాలా మంది మన పక్క దేశాల్లో మన ఫేస్లతో కూడిన వాళ్ళు ఉంటారమ్మా. వాడు ఇదే ఐడి కార్డుతో ఫోటోషాప్ లో మార్చుకుని వెంటనే వచ్చేస్తాడు ఇండియాలోకి పర్మిట్ లేదు, వీసా లేదు. వాడు బార్డర్ దాటి వచ్చేసాడంటే లోపలికి ఇండియాలో ఎక్కడైనా దాకుని ఏ పనైనా చేసుకోవచ్చు. అక్కడ బాంబే వెళ్ళొచ్చు, మన ఆరం చెరిచి వెళ్ళొచ్చు, మర్డర్లు చేసి వెళ్ళొచ్చు. అలాగే రోహింగులు చేస్తున్నారు అనేసి మనం భయపడుతున్నాం. ఇప్పుడు ఈ ఓటర్ ఐడీలు కూడా బయటెట్టేస్తే రేపు పొద్దు నుంచి నేపాల్, శ్రీలంక వీళ్ళందరూ నాశనం అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ మన దేశంలో దూకుతారు, రోహింగులు దూకినట్టు చూసి మన పని చెడగొడుతూ వాళ్ళేమో మనకి క్రైమ్ నేర్పి వెళ్తారు. లేని వాళ్ళని కూడా క్రియేట్ చేసి మాట్లాడితే మీ మైనారిటీ వర్గాల్లో సపోర్ట్ వస్తుందేమో అనే మీ ఆలోచన ఏదైతే ఉందో అది ముందు మార్చుకోండి. గతంలో ఇలాగే ఒక శానాన్ని పెట్టుకుని ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఇలాగే మాట్లాడేవాడు. ఇలాగే మూర్ఖంగా మాట్లాడుతూ అతను యూట్యూబ్ లో గట్టిగా లేచాడు. అతనే కాదు, ఇలా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని కొంతమంది కూడా వచ్చారు. వీళ్ళందరూ యూట్యూబ్ లోకి వచ్చి బూతులు మాట్లాడటం. ఇప్పుడు మైనార్టీ వర్గానికి ఒకరు తప్పించుకున్న ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఓసీ ఆడపిల్లని తీసుకురంటారా
తీసుకొచ్చి మన ఇంట్లో కట్టేసి పెళ్లి చేస్తే నేను ₹1,00,000 ఇస్తాను, ఓసీ వాళ్ళని చంపేస్తే, ఓసీ కుర్రల్ని చంపేస్తే నేను 10,00,000 ఇస్తాను అని చెప్పి రెచ్చగొట్టి మైనార్టీ వర్గాల్ని ఒక ఊపుకు తీసుకొచ్చామని చెప్పి ఆయన మైనార్టీ వర్గాలకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ డబ్బులు అడుగుతూ వాళ్ళ యొక్క డబ్బులు తినేస్తున్నాడు అనేసి అతను ఒక ఎమ్మెల్యే పొజిషన్ కూడా వెళ్ళి వెనక్కి కింద పడిపోయాడు అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. ఆ వర్గానికి తెలిసి లోపు ఆ వర్గాన్ని వాళ్ళు మింగేస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ఈ క్వశ్చన్ మార్క్ కానీ లేకపోతే ఆరో జర్నలిస్ట్ కానీ దయచేసి ఈ విషయాల్ని ప్రజలు అంటే వర్గాలు మైనార్టీ వర్గం లేకపోతే అప్పర్ క్యాస్ట్ కాదండి, ఈ విషయాన్ని ప్రజలు విశ్లేషించి నమ్మి ముందుకెళ్ళండి. మీకు తప్పు జరుగుతుంటే మీ ఏరియాలో మీ ఓటుకి సరైన విలువ లేకపోతే అక్కడ పోరాడే విషయాల్ని మీరు బయటికి తీసుకురండి. అప్పుడు కదా మీకు యాక్సెప్ట్ చెప్తాం. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు అర్థమైందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా నుంచి మీకు ఇంకా ఇటువంటి మంచి వీడియోలు రావాలంటే మీరు కామెంట్ రూపంలో తిడతారో పొగుడతారో ఏదైనా సరే పెడితే నాకు హ్యాపీగా ఫీల్ అవుతానండి. జై హింద్.